హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఛానల్. ఇది నా ఇంట్రడక్షన్. సో ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశానంటే నేను నేర్చుకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేయడానికి, అది మీకు రేపు వేరే వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయడానికి, లేదా మీరు మనీ కానీ జాబ్స్ కానీ సొంతంగా ఎర్న్ చేయడానికి చాలా యూజ్ అవుద్ది. సో నేర్చుకున్న నాలెడ్జ్ షేర్ చేయడం చాలా మంచిది. సో అందుకు షేర్ చేస్తున్నాను. అండ్ నా ఫస్ట్ టాపిక్ డైరెక్ట్గా వచ్చేస్తున్నాను. ఈ ఛానల్లో మొత్తం వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ గురించి చెప్తాను. వెబ్ డెవలప్మెంట్ వచ్చేసి 2 కేటగిరీస్లో ఉన్నాయి: ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్, ఫర్ సపోజ్ మనమే ఏదైతే చూడగలుగుతామో, వెబ్సైట్స్, అప్లికేషన్స్ ఏవైతే కంటితో చూడగలుగుతామో వాటిని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆపరేట్ చేస్తాడు. బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే మనం చూడలేం. బ్యాక్ ఎండ్ అంటే ఇట్స్ లైక్ బిహైండ్ ది సీన్స్ జరుగుతుంది వర్క్ అనేది. మీకు ఫర్ సపోజ్ వెబ్సైట్లో ఫేస్బుక్ యాప్లోనే చాట్ చేస్తూ ఉంటారు కదా, హాయ్, హలో, ఇదంతా వాట్సాప్లలో మొత్తం ఫొటోస్, వీడియోస్, మీడియా అంతా షేర్ చేస్తుంటారు కదా. ఇదంతా బ్యాక్ ఎండ్లో డేటా స్టోరేజ్లో స్టోర్ అవుతుంది. సో ఆ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఏదైతే మీ నుంచి వేరే వాళ్ళకి, వేరే వాళ్ళ నుంచి మీకు ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి మొత్తం చూసుకునేది బ్యాక్ ఎండ్ డెవలపర్. బ్యాక్ ఎండ్ డెవలపర్ నాకు తెలిసినంత వరకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్తో కంపేర్ చేస్తే బ్యాక్ ఎండ్ డెవలపర్ కొంచెం కష్టం. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం నాకు తెలిసినంత వరకు ఈజీ, ఎందుకంటే ఇన్స్టెంట్గా అవుట్పుట్ చూడొచ్చు. మీకు నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇన్స్టెంట్గా అవుట్పుట్ చూపిస్తా. అసలు మీరు ఏం టైప్ చేస్తున్నారో మీకేం అవుట్పుట్ వస్తుందనేది చూపిస్తాను. ఓకేనా? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫస్ట్ నేను మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాను, ప్రాజెక్ట్స్ ఇస్తాను. తర్వాత టైం ఉంటే బ్యాక్ ఎండ్కి వెళ్దాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వచ్చేసి రియాక్ట్ వరకు చెప్తాను, క్లాసెస్ చెప్తాను, ప్రాజెక్ట్స్ చేద్దాం. అవి మీకు జాబ్ చేయడానికి, నెక్స్ట్ జాబ్ రాకపోతే ఫ్రీలాన్సర్గా, లేకపోతే టీచ్ చేసుకోవడానికి ఈ రకంగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏజ్ లిమిట్. ఈ నాట్ ఓన్లీ వెబ్ డెవలప్మెంట్, ఏ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికైనా ఏజ్ లిమిట్ అనేది నన్ను అడిగితే నేను ఇవ్వను. ఎందుకంటే 5th క్లాస్ స్కూల్ పిల్లోడి నుంచి నెక్స్ట్ 65-70 ఇయర్స్ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ నేర్చుకొని వర్క్ చేయొచ్చు. ఇది ఈ ఏజ్లోనే చేయాలనే రూల్ అయితే లేదు. బెటర్ చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం చాలా మంచిది. ఈ కరోనా టైంలో చాలామంది స్కూల్ లైక్ బ్రేక్ అయ్యి సరిగ్గా చదవట్లే అని చాలా విన్నాను. సో ఖాళీ టైంలో వాళ్ళకి మొబైల్స్ ఇచ్చి గేమ్స్ ఆడించే బదులు ల్యాప్టాప్లో ఏదో ఒక సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ నేర్పించడానికి ప్రోత్సహించండి. పేరెంట్స్కి చెప్తున్నా, టైం వేస్ట్ అయితే చేయకండి. టైం ఈజ్ మోర్ వాల్యుబుల్. ఒక సాఫ్ట్వేర్ లైక్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో మొత్తం అప్ టు మంచిగా నేర్చుకుంటే రియాక్ట్ వరకు ఉంటుంది. HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్. ఒక్క HTML నేర్చుకున్న అంటే ఇప్పుడు కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి HTML, CSS బాగా నేర్చుకుంటే జాబ్ వస్తుంది. మంచిగా చాలా బాగా నేర్చుకుంటే జాబ్ వస్తుంది. నెక్స్ట్ జావాస్క్రిప్ట్, రియాక్ట్ వరకు వెళ్తే మీకు ల్యాక్స్లో ఏం చేయొచ్చు, మంత్స్, ఇయర్స్కి. సో మంచిది. ఏజ్ గ్రూప్ లేకుండా నేర్చుకోవడం. నేను చెప్పబోయే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సిలబస్ మొత్తం కవర్ చేసేది W3 స్కూల్స్ వెబ్సైట్ అండ్ HTML నోట్స్ ప్రొఫెషనల్స్ అనే బుక్ ఉంది. ఆ బుక్ నుంచి మ్యాక్సిమం వీటి నుంచే కవర్ చేస్తాను. ఎందుకంటే W3 స్కూల్స్ వెబ్సైట్ నుంచి చాలా వరకు బేసిక్స్ ఉన్నాయి. వరల్డ్లో చాలామంది దీన్నే ఫాలో అవుతారు. వీటిలో బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్లో మీరు పర్ఫెక్ట్ ఉంటే ఏ వర్క్ అయినా చేయగలుగుతారు.
నెక్స్ట్ HTML నోట్స్ ఫర్ ప్రొఫెషనల్స్ అంటే అందులో మ్యాక్సిమం కంటెంట్ ఉంటుంది, అంటే A to Z కంటెంట్ అన్నట్టు. అందులో కూడా కవర్ చేస్తాను. నేను నా ఓన్గా కూడా అంటే ఏ సిలబస్ నుంచి చెప్పట్లేదు అని నా ఓన్గా కూడా చెప్పొచ్చు. కాకపోతే మీరు ఎట్లాంటి సిలబస్ నేర్చుకుంటున్నారో అనేది మీకు తెలియాలి. మీకు టాపిక్స్ చెప్పుకుంటూ 1 by 1 కంప్లీట్ చేస్తాను. మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా నేను చెప్పినట్టు నేర్చుకోండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి HTML బేసిక్ వెబ్సైట్ ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం మీరు ఒక ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ మీ దగ్గర ఉండాలి. అందులో ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో నేను ఆ వీడియోలో చెప్తాను. ల్యాప్టాప్ అండ్ కంప్యూటర్. బిఫోర్ దిస్ అంటే ఆ వీడియో చూడటానికి ముందు మీరు జస్ట్ ఏ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికైనా మీరు జస్ట్ టైపింగ్ అనేది ఫాస్ట్ ఉండాలి, మినిమం ఫాస్ట్ ఉండాలి. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటూ ఒక్కొక్క బటన్ క్లిక్ చేస్తే అవ్వదు. చూడకుండా టైప్ చేయగలగాలి, ఏ సింబల్ అయినా ఏ లెటర్ అయినా సరే. సో దానికోసం మీరు వీలైనంత ఫాస్ట్గా ల్యాప్టాప్ కంప్యూటర్ మీ దగ్గర ఉంటే ర్యాపిడ్ టైపింగ్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని అందులో ఉన్న ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి మీరు అంటే స్టార్టింగ్లో మీకు హ్యాండ్స్ అలవాటు ఉండకపోవచ్చు, మెల్లగా నేర్చుకోండి. హ్యాండ్స్ ప్రతి ఒక్క ఫింగర్ అండ్ హ్యాండ్ దానికి అలవాటు పడాలి. సో మెల్లగా నేర్చుకుంటూ కంప్లీట్ చేయండి. ఒక్క రోజునే కంప్లీట్ చేద్దాం అన్నట్టు ఉండకండి. ఒక 2-3-4 డేస్ అలా టైం పడుతుంది హ్యాండ్స్ అలవాటు పడడానికి. మీరు ఒకసారి ఆ ఎక్సర్సైజెస్ అన్నీ కంప్లీట్ చేశాక మీరు పారాగ్రాఫ్స్ టైప్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మీరు అంతా పర్ఫెక్ట్, నేను ఏది చూడకుండా కీబోర్డ్ టైప్ చేయగలను అంటే అప్పుడు నేను పెట్టే ఈ ఫస్ట్ వెబ్సైట్ బేసిక్ స్ట్రక్చర్ వెబ్సైట్ని వీడియో మొత్తం చూసి ఒకసారి మీరు కూడా వెబ్సైట్ చేయొచ్చు నాతో పాటు. నేను అన్నీ మిమ్మల్ని చేయిస్తాను, మీతో పాటు కూడా నన్ను ఫాలో అయిపోండి. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను అంటే కామెంట్స్లో ఫర్దర్గా అడుగుతుంటారు, బ్రో దీని గురించి ఈ టాపిక్ గురించి చేయండి, ఈ టాపిక్ గురించి చేయండి అని. నేను ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే నేను మ్యాక్సిమం గుడ్ కంటెంట్ని గ్యాదర్ చేసి ఆ వీడియో చేయడానికి టైం పడుతుంది. మీరు అడిగారు కదా అని నేను ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ నాకు బై డిఫాల్ట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. మ్యాక్సిమం గుడ్ కంటెంట్ కొంచెం లేట్ అయినా మంచి కంటెంట్ని డెలివరీ చేద్దామన్న ఉద్దేశంతో ఉంటాను. మీకు ఏది కావాలన్నా ఏ టాపిక్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆ వీడియో చేయడానికి. కొంచెం పేషెన్సీతో ఉండండి. సో HTMLలో మొత్తం మనకి పెయిడ్ ట్యాగ్స్ ఉంటాయి, మ్యాక్సిమం హార్డ్లీ 30 ఉంటాయి పెయిడ్ ట్యాగ్స్. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ వీటికి మధ్యలోనే మనం కంటెంట్ పెడతాం. ఆ కంటెంట్ వచ్చేసి యూజర్కి విజిబుల్ అవుతుంది, యూజర్ చూడగలడు. మ్యాక్సిమం పెయిడ్ ట్యాగ్స్ ఉంటాయని చెప్పాను కదా, చాలా తక్కువ సింగిల్ ట్యాగ్స్ ఉంటాయి. అండ్ యాట్రిబ్యూట్స్ వచ్చేసి ట్యాగ్స్ లోపల వాడతాం. ఆ ట్యాగ్స్ లోపల ఎందుకు వాడతామంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి, ఉన్న కంటెంట్కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి యాట్రిబ్యూట్స్ని వాడతాం. ఇంకొకటి స్టైల్స్ వచ్చేసి కలరింగ్ ఇవ్వడానికి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడానికి, మనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి స్టైల్స్ వాడతాం. ఏమేమి ఉంటాయని చెప్పా, ఫస్ట్ వన్ పెయిడ్ ట్యాగ్స్, సింగిల్ ట్యాగ్స్, నెక్స్ట్ యాట్రిబ్యూట్స్, స్టైల్స్. వీటికంటే ఎక్కువ ఏమి ఉండవు. అంతే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను, ఆ పేజ్ని ఫాలో అవ్వండి.